ఓం నియమం, ఓమ్స్ లా. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్ సిలబస్లో భాగంగా ఓం నియమం ప్రయోగం ఎలా చేయాలో నేర్చుకుందాం. ప్రయోగ వివరాల్లోకి వెళ్లే ముందు ఇక్కడ 2 విషయాల్ని పరిశీలిద్దాం. మొదట ఒక బ్యాటరీని, యామ్మీటర్ను తీసుకుని శ్రేణిలో రెండింటిని ఇదిగో ఈ విధంగా కలుపుదాం. బ్యాటరీని స్విచ్ ఆన్ చేస్తే యామ్మీటర్లో కరెంటు ప్రవహిస్తుంది. బ్యాటరీ వోల్టేజ్ పెంచితే యామ్మీటర్లో విద్యుత్ ప్రవాహం పెరుగుతుంది. వోల్టేజ్ తగ్గితే విద్యుత్ ప్రవాహం కూడా తగ్గుతుంది. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? విద్యుత్ ప్రవాహం పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని అర్థం. ఈ విషయాన్ని రుజువు చేయడమే ఈ ప్రయోగ ఉద్దేశం. ఓకే, ఇప్పుడు రెండో విషయాన్ని చూద్దాం. ఇదొక సీలింగ్ ఫ్యాన్. దీన్ని స్విచ్ వేస్తే అది తిరుగుతుంది. ఇప్పుడు దీని స్పీడ్ పెంచాలంటే ఏం చేస్తాం? రెగ్యులేటర్ను ఇలా తిప్పుతాం కదా. రెగ్యులేటర్ను తిప్పడం వలన ఫ్యాన్ స్పీడు ఎందుకు మారుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? రెగ్యులేటర్ను ఇలా తిప్పడం వలన వలయంలో నిరోధం తగ్గడం వల్ల కరెంటు పెరుగుతుంది. కాబట్టి ఫ్యాన్ స్పీడు పెరుగుతుందన్నమాట. నిరోధం తగ్గితే కరెంటు పెరుగుతుంది. కాబట్టి కరెంటు నిరోధానికి విలోమానుపాతంలో ఉంటుందనే విషయం స్పష్టమవుతుంది. ఈ విషయాలను క్రోడీకరిస్తే అదే ఓం నియమం అవుతుంది. ఇప్పుడు ఓం నియమాన్ని చూద్దాం. ఉష్ణోగ్రత, ఇతర భౌతిక పరిస్థితులు స్థిరంగా ఉన్నప్పుడు ఒక వాహకంలోని విద్యుత్ ప్రవాహం I పొటెన్షియల్ భేదానికి అంటే Vకి అనులోమానుపాతంలో ఉంటుంది. దీన్నే ఇలా సూచించవచ్చు. I is proportional to V, లేదా I is equal to V/R, లేదా V is equal to RI. ఇక్కడ R అంటే నిరోధం. ఇప్పుడు ఈ ప్రయోగ ఉద్దేశమేంటో చూద్దాం. ప్రయోగ ఉద్దేశం ఓం నియమాన్ని రుజువు చేయడం. r cot θ గ్రాఫ్ గీసి దాని నుంచి బ్యాటరీ, గ్యాల్వనోమీటర్ల అంతర్నిరోధాల మొత్తం అంటే P+G విలువను కనుక్కోవడం. పరికరాలేమిటో తెలుసుకుందామా? 1. బ్యాటరీ. ఇది విద్యుద్వలయానికి విద్యుచ్ఛాలక బలాన్ని అందిస్తుంది. 2. ప్లగ్ కీ. ఇది విద్యుద్వలయంలో విద్యుత్ ప్రవాహాన్ని పంపించడానికి లేదా ఆపివేయడానికి ఉపయోగపడుతుంది. 3. కమ్యుటేటర్. దీనిని వలయంలో విద్యుత్ ప్రవాహ దిశను మార్చడానికి ఉపయోగిస్తాం. 4. టాంజెంట్ గాల్వనోమీటర్. దీనిని సంక్షిప్తంగా TG అని అంటుంటారు. ఇది వలయంలో కరెంటు కొలవడానికి వాడతాం. ఇది నిరోధాల పెట్టె. అంటే కావలసిన స్థిర నిరోధాన్ని వలయంలో ప్రవేశపెట్టడానికి ఈ నిరోధాల పెట్టెను వాడతాం. సారామట్టం. టాంజెంట్ గాల్వనోమీటర్ను క్షితిజ సమాంతరంగా ఉండేట్లు సర్దుబాటు చేయటానికి దీనిని వాడతాం. కలిపే తీగలు. వలయంలో ఉన్న వివిధ పరికరాలను కలపడానికి వీటిని ఉపయోగిస్తాం. ఇక్కడ వలయంలో వినియోగించే టాంజెంట్ గాల్వనోమీటర్ గురించి తెలుసుకోవలసిన అవసరం ఉంది. ఇది టాంజెంట్ నియమం ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ముఖ్యంగా 2 భాగాలుంటాయి. 1. లంబతలంలో తిప్పడానికి వీలుండే తీగచుట్ట. 2. కంపాస్ పెట్టె. తీగచుట్టలో 2, 50, 500 అని ఇలా వేర్వేరు సంఖ్యలతో తీగచుట్లు ఉంటాయి. ఇవి ఒకదానితో ఒకటి విద్యుద్బంధక టేపుతో వేరు చేయబడి ఉంటాయి. ఇప్పుడు ఈ స్క్రూలకి కలిపితే 2 చుట్లు, ఈ స్క్రూలకు కలిపితే 50 చుట్లు. మరేమో ఈ స్క్రూలకు కలిపితేనేమో 500 చుట్లు వలయంలో ఉన్నట్టుగా మనం భావించాలి. కంపాస్ పెట్టెలో అయస్కాంత సూచిక, అల్యూమినియం సూచిక ఒకదానికొకటి లంబంగా బిగించబడి ఉంటాయి. 360 డిగ్రీల వృత్తాకార స్కేలు 4 వృత్తపాదాలుగా విభజింపబడి ఉంటుంది. పారలాక్స్ దోషం లేకుండా అపవర్తనాన్ని గుర్తించడానికి వీలుగా దీని అడుగున సమతల దర్పణం ఒకటి ఉంటుంది. ఈ మొత్తం అమరికను బ్రాస్పెట్టెలో బిగించి ఉంచుతాం.
ఇప్పుడు సిద్ధాంత భాగం చూద్దాం. ఓం నియమం ప్రకారం పొటెన్షియల్ భేదం V, విద్యుత్ ప్రవాహం I, నిరోధం R ల లబ్దానికి సమానం. అంటే V IR. ఓం నియమాన్ని రుజువు చేయటానికి ఉపయోగించే ఈ విద్యుత్ వలయాన్ని గమనించండి. ఇందులో బ్యాటరీ వోల్టేజ్ E, వలయంలో మొత్తం నిరోధం R', గ్యాల్వనోమీటర్లో ప్రవహించే కరెంట్ I అని అనుకుంటే E IR'. ఇక్కడ E అంటే బ్యాటరీ వోల్టేజ్, I అంటే టాంజెంట్ గ్యాల్వనోమీటర్లో ప్రవహించే కరెంట్. ఈ కరెంట్ I K tan θ. ఇక్కడ K ని గ్యాల్వనోమీటర్ క్షయీకరణ కారకం రిడక్షన్ ఫ్యాక్టర్ అని అంటారు. θ సగటు అపవర్తనం. ఇప్పుడు K కు సమీకరణాన్ని చూద్దాం. K 2R B సబ్స్క్రిప్ట్ H by μ0 N. ఇక్కడ R తీగచుట్ట వ్యాసార్థం, B సబ్స్క్రిప్ట్ H భూవయస్కాంత ప్రేరణ క్షేత్ర క్షితిజ సమాంతర అంశం. μ0 శూన్యం ప్రవేశ్యశీలత. N తీగచుట్టలోని చుట్ల సంఖ్య. వలయంలో ఉన్న మొత్తం నిరోధం R' R ప్లస్ B ప్లస్ G. ఇక్కడ R అనేది నిరోధపు పెట్టెలోని నిరోధం, B బ్యాటరీ అంతర నిరోధం, G గ్యాల్వనోమీటర్ అంతర నిరోధం. E IR' నుంచి E K tan θ of R plus B plus G. Therefore, R plus B plus G of tan θ is equal to E by K is equal to స్థిరాంకం. ఇలా R plus B plus G of tan θ is equal to స్థిరాంకం అని చూపిస్తే ఓం నియమాన్ని రుజువు చేసినట్లవుతుంది. ఇక్కడ B plus G విలువను R cot θ గ్రాఫ్ నుంచి కనుక్కోవాలి. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన విషయం అంటే ప్రయోగ విధానం గురించి తెలుసుకుందాం. ముందుగా విద్యుద్వలయానికి అనుగుణంగా వివిధ పరికరాల్ని కలపాలి. బ్యాటరీ 2 టెర్మినల్ని ప్లగ్ కీని కామ్యుటేటర్ కి, దీని వ్యతిరేక టెర్మినల్ను నిరోధక పెట్టెకు, రెసిస్టెన్స్ బాక్స్ ను బ్యాటరీ ధనధ్రువానికి కలపాలి. కామ్యుటేటర్ కు ఉన్న మరో 2 ఆపోజిట్ టెర్మినల్స్ కు మధ్య టాంజెంట్ గ్యాల్వనోమీటర్ 50 చుట్లు ఉండేటట్లు కలపాలి. ఈ విధంగా వలయాన్ని పూర్తి చేసిన తర్వాత కొన్ని సర్దుబాట్లు చేయాలి. ముందుగా టాంజెంట్ గాల్వనోమీటర్ కు చేయాల్సిన సవరణలు చూద్దాం. కంపాస్ పెట్టెను క్షితిజ సమాంతరంగా ఉంచేందుకు దానిపై సారామట్టాన్ని 2 స్క్రూలకు సమాంతరంగా ఉంచి ఆ 2 స్క్రూలను తిప్పాలి. ఈ సారామట్టంలో గాలిబుడగా 2 గీతల మధ్యకు వచ్చేటట్లు స్క్రూలను సవరించాలి. దీనికి లంబంగా అంటే 3వ స్క్రూ మీదుగా వచ్చేటట్లు సారామట్టాన్ని ఉంచి 3వ స్క్రూను సవరించాలి. తీగచుట్టను యామ్నోత్తర రేఖలో అయస్కాంత సూచికి సమాంతరంగా ఉండేటట్లు సర్దుబాటు చేయాలి. దీనికోసం తీగచుట్టపైనుంచి నిట్టనిలువుగా చూస్తూ కంపాస్ పెట్టెలోని అయస్కాంత సూచి కనబడనంత వరకు తీగచుట్టను తిప్పాలి. అల్యూమినియం సూచిక 0 డిగ్రీలు 0 డిగ్రీలు చూపేటట్లు కంపాస్ పెట్టెను తిప్పాలి. అప్పుడు తీగచుట్టలో విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడే అయస్కాంత క్షేత్రం తీగచుట్ట తలం అంటే అయస్కాంత యామ్నోత్తర రేఖ తలానికి లంబంగా ఉంటుంది. టాంజెంట్ గ్యాల్వనోమీటర్ కు సవరణలు చేశాం కదా. ఇప్పుడు ఈ సర్దుబాటు చేసిన తర్వాత టాంజెంట్ గ్యాల్వనోమీటర్ ని ఎంత మాత్రం కదపకూడదు. ఇప్పుడు రీడింగ్స్ తీసుకునే ముందు ఖాళీ పట్టికను పరిశీలిద్దాం. ఈ పట్టికలో ఏమున్నాయో చూడండి. వరుస సంఖ్య, నిరోధం 6 ఓంలు, టీజీలో అపవర్తనాలు. ఈ అపవర్తనాలను విద్యుత్ ప్రవాహం ఒక దిశలో ఉన్నప్పుడు తీసుకోవాలి, విద్యుత్ ప్రవాహము వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కూడా తీసుకోవాలి. విద్యుత్ ప్రవాహం ఒక దిశలో ఉన్నప్పుడు అపవర్తనాలు θ1, θ2. విద్యుత్ ప్రవాహము వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు అపవర్తనాలు θ3, θ4. ఈ θ1, θ2, θ3, θ4 ల సరాసరి అపవర్తనం. ఈ సరాసరి అపవర్తనం θ.
దాన్ని కూడా కాలంలో రాసుకోవాలి. tan theta, cot theta is equal to tan of 90 minus theta. చివరి కాలంలో ఇలా రాసుకుంటాం, r plus b plus g of tan theta. రీడింగ్స్ ను గుర్తించే ముందు బ్యాటరీని స్విచ్ ఆన్ చేయాలి. నిరోధపు పెట్టెలో తగినంత నిరోధం అంటే 3 ఓంల నిరోధాన్ని ఇలా అన్ప్లగ్ చేయడం ద్వారా ప్రవేశపెట్టాలి. వలయంలో విద్యుత్ ప్రవహించటం వలన గ్యాల్వనోమీటర్లో అపవర్తనాలు వస్తాయి. అల్యూమినియం సూచిక 2 చివర్లలో ఉన్న అపవర్తనాలు θ1, θ2లను గుర్తించి పట్టికలో పొందుపరచాలి. మనకు అపవర్తనాలు ఇక్కడ చూడండి 60 డిగ్రీలు 60 డిగ్రీలు అని వచ్చాయి. వీటిని పట్టికలో పొందుపరుద్దాం. తర్వాత కామ్యుటేటర్ కీలను ఇలా తారుమారు చేద్దాం. అప్పుడు కరెంట్ వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది. ఇప్పుడు మళ్ళీ 2 అపవర్తనాలు వస్తాయి. అవి θ3, θ4. ఇప్పుడు అపవర్తనం ఎంత వచ్చిందో గమనించండి, 60, 60. ఇప్పుడు నిరోధాన్ని క్రమంగా 2 ఓంల చొప్పున పెంచుతూ ప్రతిసారి 4 అపవర్తనాలను గుర్తించాలి. ఈ విధంగా వలయంలో నిరోధం మార్చుతూ కనీసం 6 పరిశీలనలు తీసుకొని పట్టికలో పొందుపరచాలి. నిరోధం 3 ఓంలు ఉన్నప్పుడు అపవర్తనాలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు 60 డిగ్రీలు అని వచ్చినాయి. వీటి సరాసరి కనుక్కోవాలి. ఆ సరాసరి 60 డిగ్రీలు అవుతుంది కదా. తర్వాత పట్టికలో tan θ, cot θ విలువలను లాగరిథమ్స్లో నేరుగా న్యాచురల్ టాంజెంట్స్ పట్టిక నుంచి కనుగొనవచ్చును. అలాగే cot θ విలువలు కూడా. ఈ విధంగా 2, 3, 4, 5, 6 రీడింగులకు కూడా θ, tan θ, cot θ విలువలను కనుక్కోవాలి. r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ కనుక్కోవాలి. అంటే దానికి b ప్లస్ g విలువ ఎంతో మనకు తెలియాలి. b ప్లస్ g విలువ తెలియాలంటే r cot θ గ్రాఫ్ గీసి దాని నుంచి b ప్లస్ g విలువను కనుక్కోవాలి. కాబట్టి మనం r cot θ గ్రాఫ్ను గీయడం ఎలాగో తెలుసుకుందాం. అందుకోసం మనం ముందు cot θ విలువను డెసిమల్ పాయింట్ తర్వాత 2 స్థానాలకు సవరించుకోవాలి. x అక్షం మీద r విలువల్ని, y అక్షం మీద cot θ విలువల్ని గుర్తించాలి. x అక్షం మీద స్కేల్ 1 సెంటీమీటర్ = 1 ఓం, y అక్షం మీద స్కేలు 1 సెంటీమీటర్ = 0.1 యూనిట్. ఇప్పుడు r, cot θ లకు సంబంధించిన బిందువులను గుర్తించి ఈ బిందువులనన్నిటినీ కలుపుతూ పోదాం. అలా చేయడం వల్ల మనకు ఒక సరళ రేఖ వస్తుంది. ఇప్పుడు ఈ సరళ రేఖను వెనక్కి పొడిగిద్దాం. చూడండి, అది రుణ x అక్షాన్ని a అనే బిందువు వద్ద ఖండించింది. ఈ రుణ x అక్షం అంతరఖండం విలువనే b ప్లస్ g విలువకు సమానం. చూడండి, ఇక్కడ b ప్లస్ g విలువ ఎంత వచ్చింది? b ప్లస్ g = 3 ఓంలు. గ్రాఫ్ నుంచి వచ్చిన ఈ b ప్లస్ g విలువకు r విలువను కలిపి ఆ మొత్తాన్ని tan θ విలువతో గుణించాలి. అప్పుడు r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ విలువ వస్తుంది. ఇలా మిగతా అన్ని రీడింగ్స్ కూడా క్యాలిక్యులేషన్స్ చేయాలి. మొదటి రీడింగ్ను గమనిద్దాం. b ప్లస్ g విలువ 3 ఓంలు. r ప్లస్ b ప్లస్ g మొత్తం విలువ 6 ఓంలు. ఈ 6 ఓంలను tan 60 విలువ అంటే 1.7321తో గుణించాలి. అప్పుడు r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ విలువ 10.3926 అని వస్తుంది. ఇలా మిగతా రీడింగ్స్ కూడా r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ విలువలను కనుక్కోవాలి. జాగ్రత్తగా గమనిస్తే ఈ విలువలన్నీ దాదాపు స్థిరంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కాబట్టి r ప్లస్ b ప్లస్ g ఆఫ్ tan θ స్థిరం అనే విషయం తెలుస్తుంది. అంటే ఓం నియమం నిరూపించబడిందన్నమాట.
ఈ ప్రయోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఒకసారి గమనిద్దాం. జాగ్రత్తలు: 1. టాంజెంట్ గాల్వనోమీటర్లో తీగచుట్ట తలం యామ్యోత్తర దిశలో అయస్కాంత సూచికి సమాంతరంగా ఉండేటట్లు సర్దుబాటు చేయాలి. 2. అల్యూమినియం సూచిక 00 ఉండేటట్లు కంపాస్ పెట్టెను సర్దుబాటు చేయాలి. 3. టాంజెంట్ గాల్వనోమీటర్ను సర్దుబాటు చేసిన పిదప దానిని కదపకూడదు. 4. రీడింగ్స్ను పారలాక్స్ దోషం లేకుండా తీసుకోవాలి. 5. నిరోధాల పెట్టెను టాంజెంట్ గాల్వనోమీటర్కు దూరంగా ఉంచాలి. 6. పరిశీలనలు పూర్తి అయిన వెంటనే ప్లగ్ కీని తీసివేయాలి. 7. టాంజెంట్ గాల్వనోమీటర్లో అపవర్తనాలు 30 డిగ్రీలు 60 డిగ్రీల మధ్య ఉండేటట్లు నిరోధాలను సరిచేయాలి. 8. టాంజెంట్ గాల్వనోమీటర్కు దగ్గరలో ఎలాంటి అయస్కాంతాలను ఉంచకూడదు. ఇప్పుడు కొన్ని వైవా ప్రశ్నలను చూద్దాం. 1. ఓం నియమం అంటే ఏంటి? 2. టాంజెంట్ గాల్వనోమీటర్ పనిచేసే సూత్రాన్ని తెలపండి. 3. ఓమిక్ నిరోధాలు అంటే ఏమిటి? వాటికి 2 ఉదాహరణలు ఇవ్వండి. 4. నిరోధాల పెట్టెలో తీగచుట్టలను ఏ పదార్థంతో తయారు చేస్తారు? ఎందుకు? 5. ఉష్ణవాహకాల నిరోధం ఉష్ణోగ్రతతో ఎలా మార్పు చెందుతుంది? 6. కామ్యుటేటర్ కీలను తారుమారు చేయకముందు చేసిన తర్వాత అపవర్తనాలు సమానంగా ఉన్నాయి. ఎందువల్ల? ఒక్కొక్కప్పుడు అపవర్తనాలు సమానంగా రావు. ఎందువల్ల? 7. అపవర్తనాలు 30 డిగ్రీలు 60 డిగ్రీల మధ్యనే ఉండేట్లు నిరోధాల్ని ఎందుకు సవరించాలి?